భూకంపాల గురించి తెలుసుకోవాలి అంటే ముందు భూమి ఎలా ఏర్పడింది, దాని లోపల ఉండే వేడి వల్ల టెక్టోనిక్ ప్లేట్లు కదలటం ఏంటి, వాటి వల్ల మనం ఉండే నేలను ఎలా కదులుతుంది అనే దాని గురించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో అసలు భూమి ఎలా ఏర్పడింది, దాంట్లో ఈ పొరలు ఏంటి, వాటిని భౌతిక మరియు రసాయన పొరల పరంగా ఎలా విభజించబడింది అనే విషయాలు తెలుసుకుందాం. ఏదైనా ఒక వేడి వస్తువు బయట పెడితే కొంచెంసేపటికి అది చల్లగా అవుతుంది. దీనికి కారణం ఆ వస్తువు తనకున్న వేడిని కోల్పోతుంది. అదే భూమి లోపల కూడా జరిగేది. అయితే ఈ వేడి భూమి లోపల పొరల నుండి బయటకి వచ్చినప్పుడు ఈ టెక్టోనిక్ ప్లేట్లను చీల్చుకుంటూ వస్తుంది. అలా జరిగినప్పుడు ఈ పెద్ద దృఢమైన ప్లేట్లను ఉపరితలంపై బలవంతంగా కదిలేలా చేస్తుంది. దీంతో ఈ ప్లేట్లు ఒకదానికొకటి దాటి గ్రైండింగ్ చేసుకుంటాయి, అంటే ఒకదానికి ఒకటి రాసుకుంటాయి అని. దీని వల్ల భూకంపాలు వస్తాయి. అయితే ఈ వీడియోలో ఈ ప్లేట్ టెక్టోనిక్స్ అంటే ఏంటో, ఈ ప్లేట్లు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయో చెప్తాను. దాదాపు 5 బిలియన్ సంవత్సరాల క్రితం మనం నివసించే భూమి తయారు అయింది. వేడి, దుమ్ము, ధూళి, హైడ్రోజన్, ఇంకా రకరకాల వాయువులు, చిన్న చిన్న ప్రోటో ప్లానెట్ లాంటివి ఢీకుని భూమి తయారయ్యింది. అయితే ఈ చిన్న వస్తువుల నుండి అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ముందు ఏర్పడిన భూమి మెల్లగా కరగటం మొదలుపెట్టింది. ఇలా కరిగినప్పుడు మ్యాగ్మా తయారయ్యింది. ఈ మ్యాగ్మా ఒక సముద్రంలా ఉన్నట్లు అంచనా వేయబడింది. దీని లోతు కనీసం వందల మైళ్ళ వరకు విస్తరించి ఉంది. అయితే భారీ ఖనిజాలు ఈ వేడి మ్యాగ్మా సముద్రం అడుగున మునిగిపోయాయి. తేలికైన మూలకాలు పైకి తేలాయి లేదా మధ్యలో చిక్కుకున్నాయి. ఈ విధంగా ఇప్పుడు మనం వాడుకునే ఇనుము మరియు నికెల్ వంటి బరువైన లోహ మూలకాల విభజన ప్రారంభమైంది. ఈ భారీ మూలకాలు గ్రహం యొక్క కేంద్ర భాగాన్ని, అంటే కోర్ లాగా తయారయింది. అయితే తేలికైన రాతి మూలకాలు పైకి తేలుతూ క్రస్ట్ లాగా మారాయి. ఈ ప్రక్రియ వల్ల ఈరోజు మనం చూస్తున్న భూమి, దాంట్లో ఉన్న తేడాలు అంటే ఎత్తు, పల్లం లాంటివి తయారయ్యాయి. భూమి యొక్క ఈ ప్రధాన పొరల్లో 3 నుండి 50 మైళ్ళు, అంటే 5 నుండి 70 కిలోమీటర్ల మందం కలిగిన తేలికపాటి బయటి గుండ్రని పొరని క్రస్ట్ అని అంటారు. దీని తరువాత లోపలికి మాంటిల్ వస్తుంది. ఇది ఉపరితలం క్రింద 1800 మైళ్ళు, అంటే 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది చాలా వరకు బలమైన రాళ్ళు కలిగిన పొర. దీని తరువాత వచ్చేది కోర్. ఇందులో 2 భాగాలు ఉంటాయి. బయట ఉన్న కోర్ 3200 మైళ్ళు, అంటే 5100 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి దాంట్లో కరిగిన లోహం ఉంటుంది. దాని తరువాత లోపలి కోర్ భూమి మధ్యలో 3950 మైళ్ళు, అంటే 6370 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీంట్లో లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. 1960లో ప్లేట్ టెక్టోనిక్స్ గురించి కనుగొన్నప్పుడు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భూమి యొక్క బయటి భాగాలు కూడా చాలా భిన్నమైన లక్షణాలను కలిగి ఉన్నాయని, అవి అనేక భాగాలుగా విభజించబడ్డాయని గుర్తించారు. భూమి యొక్క బయటి పొర అనేక విభిన్న దృఢమైన పలకలుగా విభజించబడిందని, అవి అన్నీ ఒకదానికొకటి అనుకూలంగా కదులుతున్నాయని, మరియు వాటిలో కొన్ని ఖండాలు ఖండాంతర చలనం అనే ప్రక్రియ ద్వారా కదులుతున్నాయి అని గుర్తించబడింది. ఈ బయటి దృఢమైన పొరని లిథోస్పియర్ అని పిలిచారు. లిథోస్పియర్ 45 నుండి 100 మైళ్ళు, అంటే 75 నుండి 150 కిలోమీటర్ల మందం ఉంటుంది. లిథోస్పియర్ అనేది మ్యాంటిల్ లోపల పాక్షికంగా కరిగిన రాతి పొర పైన, అంటే అస్తెనోస్పియర్ పైన తేలుతూ ఉంటుంది. ఈ అస్తెనోస్పియర్ పొర యొక్క బలహీనత వల్ల భూమి ఉపరితలంపై ఉన్న ప్లేట్లను కదలడానికి అవకాశం వచ్చింది.